నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్. పలు అంశాలపై వివరణ. టీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన అనుమానం ఉంటేనే కదా పోయినప్పుడు ఆయనప్పుడు మరి ఆయనకు ఒక నోటీస్ ఇవ్వాలిగా. మీరు నోటీస్ ఇచ్చి ఏంది సార్ మరి ఈ విధంగా వస్తున్నాయి, మీరు ఏంది సంగతి అని చెప్పండి కదా, అడగండి కదా. ఆయన ఏం చెప్పాడో వినండి. అవసరం అనుకుంటే ఆయన మీద లైట్ డిటెక్టర్ కేసు ప్రక్రియ మొదలుపెట్టండి. అదేవిధంగా ముందు సరే బండి సంజయ్ దగ్గర మీరు పోలేకపోతున్నారు, సంగప్పని అడగండి కదా. సంగప్పను డైరెక్ట్ పిలిపించి, సంగప్ప ఏంది నువ్వు బండి సంజయ్ ఇంటికి బాధితురాలని వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనను వీళ్ళ ముగ్గురిని తీసుకొని పోయినావు అని అడగాలిగా. అది కూడా అడగలేదు. సో మా ఆయన ఓపెన్గా బాధ్యత తిరుగుతూనే ఉన్నాడు. సిరిసిల్ల పోయి ఏంది మీ ఎస్పీ ఏమనుకుంటున్నాడు, ఏం నిలుగుతున్నాడు, మా మీటింగ్లో కూడా వస్తలేడని డైరెక్ట్ ఆయన పంచులు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు. మన సంగప్ప అయితే వచ్చి డైరెక్ట్ కేకే కట్ చేసిండు బీజేపీ ఆఫీస్లో. అంటే నేను వాళ్ళు ఏదో జైలుకు పోవాలంటలేను, వాళ్ళు జైలుకు పోవాలన్నా లేదనేది చట్టం నిర్ణయిస్తుంది. కానీ కనీసం ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు నిందితుడైనప్పుడు బాధితురాలు ఈయన పేరు బాజాప్తా చెప్తున్నప్పుడు అడగాల్సిన కనీస ధర్మాన్ని కూడా మీరు పాటించడం లేదు. సో ఇదంతా తెలుసుకొని నేను 19వ తారీఖు నాడు, ఈ జూన్ 19వ తారీఖు నాడు ఒక ట్వీట్ చేసిన. బాధితురాలు ఈ విధంగా బాధపడుతున్నది, వాళ్ళమ్మ ఈ విధంగా బాధపడుతున్నది, ఆయన 3 సార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు, కానీ ఆ విషయం కూడా కనీసం బాధితురాలకి చెప్పలేదు అని నేను ట్వీట్ చేసిన వెంటనే నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి, ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆ రోజు మరి మీరు అమాయకంగా ఉన్నారేంటి సార్, ఈరోజు 20 శనివారం, ఈరోజు ఉదయం 11 గంటలకు బండి భగీరథ్ జైలు నుంచి విడుదలయ్యాడని చెప్పారు. చూడండి, ఇంత సంచలనం సృష్టించిన కేసు, ఒక మైనర్ బాలిక మీద అత్యంత పవర్ఫుల్ ఉండే ఒక మినిస్టర్ యొక్క కొడుకు చేసిన అత్యాచారం, అందులో నిందితుడిని ఉదయం 11 గంటలకు తెల్ల ఫార్చునర్ కారులో ఆల్రెడీ బాజాప్తా మంచి రాజులాగా చెర్లపల్లి జైలు నుంచి వెళ్ళిపోయింది సార్ అని చెప్పారు. సో మేము చెప్పేదాకా కూడా ఈ బయటి ప్రపంచానికి ఇతను బెయిల్ మీద పోయిందనే విషయం ఎవరికి తెలియదు. అత్యంత రహస్యంగా ఈ బెయిల్ వాదనలు జరిగినాయి. ఇలా మేము అడిగేది ఏంటంటే, ఇంత సంచలనం సృష్టించిన కేసులో బాధితురాలు పేరు చెప్పమని ఎవరు అడిగారు, చెప్పకూడదు, అది రూలు. బాధితురాలి తల్లి పేరు చెప్పమని అడిగారు, రూలు. మీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ బాధితురాలికే చెప్పండి అంటున్నాం, మాకందరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిందితుడికి ఇంటరిం బెయిల్ వచ్చింది ఆర్ బెయిల్ వచ్చింది అన్న విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచిపెడుతున్నారు? ఇది మొదటి ప్రశ్న. మీకు అంత రహస్యంగా బెయిల్ పిటిషన్లలో వాదోపవాదాలు జరిగితే వాటిని మీడియా నుంచి దాచిపెట్టి, బయటి ప్రపంచం దాచిపెట్టి అంత రహస్యంగా చేయాల్సిన విషయం ఎందుకు అనేది ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇక రెండవది, ఇది మన బండి భగీరథ్ గారు వారి లాయరు ఏర్పాటు చేసిన, కోర్టులో ఫైల్ చేసిన పిటిషన్. ఎంత తెలివిగా ఈ పిటిషన్ ఫైల్ చేసిందంటే చాలా, అంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతాం మనం. ఇతను మహీంద్రా యూనివర్సిటీలో స్టూడెంట్ అంట. ఇగో ఆయన ఐడి కార్డు కూడా ఇక్కడ ఉంది. ఇతను మహీంద్రా యూనివర్సిటీలో స్టూడెంట్. ఈ మహీంద్రా యూనివర్సిటీలో ఇతను 2023 నుంచి నడుస్తూ ఉన్నది, చదువుకుంటా ఉన్నాడు. 2023లో మీ అందరికీ ఇంతకుముందే నేను చెప్పిన మే 8వ తారీఖు నాడు ఇదే వేదిక నుండి 2023లో ఇతను 2 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు మహీంద్రా యూనివర్సిటీలో. ఘోరంగా అత్యంత పాశవికంగా విద్యార్థిని కొడితే, దాని తర్వాత వాళ్ళ డార్మిటరీకి కూడా పోయి కొడితే ఇతను యూనివర్సిటీ నుంచి రస్టికేట్ చేసిండ్రు. ఇతను బీబీఏ స్టూడెంట్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇతను మరి ఎన్ని ఎగ్జామ్స్ రాసిండు, ఎన్ని పాస్ అయ్యిండు అదంతా ఎవ్వరికి తెలియదు. కానీ ఇందులో ఇప్పుడు దీంట్లో
బెయిల్ పిటిషన్లో ఇతనికి 3 సంవత్సరాల కోర్సు, అంటే 2023 నుంచి 2024, 24 నుంచి 25, 25 నుంచి 26, ఇది ఫైనల్ ఇయర్. ఈ 3 సంవత్సరాల కోర్సులో ఇతను ఎగ్జామ్స్ చాలా క్రిటికల్ ఎగ్జామ్స్, మరి మిగతా ఎగ్జామ్స్ రాసిండో లేదో దీంట్లో లేదు, కానీ ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు రాయకపోతే ఈయనకి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది, అంటే ఈయన జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పి మరి వాళ్ళ అడ్వకేట్ పిటిషన్ ఫైల్ చేసిండు. ఇది బయటకు వచ్చింది ఆ పిటిషన్. ఇంకా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మీటింగ్ లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చాలా మంది ఏం చేస్తారు, ఆడికాడికి ఎక్కడో అక్కడనే ఆయనతో నింపేస్తారు, అక్కడనే కూర్చొని నింపుతారు. ఈ యాప్ లో ఏం పెట్టామంటే ఈసారి మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే తందుకు ఒక బటన్ కూడా పెట్టినాం. ఆ బటన్ ఒత్తితే జీపీఎస్ అంటే తెలుసు కదా, లాటిట్యూడ్ లాంగిట్యూడ్, నువ్వు రమేష్ ఇంటి ముంగట్టున్నావా నీ ఇంట్లో ఉన్నావా అది కూడా తెలిసిపోతుంది. ఇక తప్పించుకునే అవకాశం లేదు. నీ ఇంట్లో కూర్చొని నువ్వు మొత్తం సపడే కల్లా మొత్తం రాసినవా లేకపోతే నిజంగానే కరెక్ట్ గా చేసినవా ఇది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మెంబర్షిప్ యాప్ ఏదైతున్నదో ఇది తొందరలోనే బూత్ కి 2 చొప్పున మీకు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి మరి వర్ధనపేటలో గతంలో మీరు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నియోజకవర్గం వర్ధనపేట, 99,000 చిల్లర ఓట్లతో గెలిచిన నియోజకవర్గం. మెంబర్షిప్ లో కూడా 282 బూత్లలో నంబర్ 1 గా వర్ధనపేట నిలబడాలి. మరి దానికి బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. రమేష్ అన్న కంటే ఎక్కువ బాధ్యత మీదే. ఇంకొకటి, ఇక రెండో కార్యక్రమం, ఒకటి యూత్ కే ఇస్తాం. తమ యూత్ కాకపోతే ఫోన్ ఎవరికి నడిపిస్తుందా, మీకే నడిపిస్తుంది. రెండోది ఎస్ఐఆర్ అనే కార్యక్రమం చాలా అవుతుంది. ఎస్ఐఆర్, ఈ ఎస్ఐఆర్ గురించి దయచేసి ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న ప్రజెంటేషన్ కార్యక్రమం ఉన్నది. ఈ ఎస్ఐఆర్ అంటే ఏంది, ఎస్ఐఆర్ అంటే ఏంది ఒక్కసారి ఆ స్క్రీన్ చూడాలి, మీరు అక్కడ చూడాలి. జర దయచేసి అందరు కూడా ఒక 5 నిమిషాలు జర మీరు అడ్డమట్టు ఉండ కురితాం కూర్చొని ఆడికి పోను సరే, నన్ను అటు పోమంటారు అటే పోతాయి. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏంటిది, ఆ స్క్రీన్ దయచేసి ఒక 10 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ఒడగొట్టుకుందాం. జర దయచేసి అందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. ఎస్ఐఆర్ అంటే ఏంది? ఎస్ఐఆర్ అంటే ఇదేదో కొత్త విషయం కాదు, బ్రహ్మ పదార్థం కాదు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ లిస్ట్ ను జల్లెడ పట్టే కార్యక్రమం, ఓటర్ లిస్ట్ ను వడవోసే కార్యక్రమం ఎస్ఐఆర్. ఇందులో ఏం లేదు, 4 విషయాలు, ఇందులో ముఖ్యమైన విషయాలు. ఎస్ఐఆర్ అనేది మరి మీకు డౌట్ రావచ్చు, అరే ప్రతి సంవత్సరం కూడా మనం ఓటర్ లిస్ట్ లో మార్పులు చేర్పులు ఉంటాయి కదా, కొత్తగా ఎవరికన్నా 18 ఏళ్లు నిండితే వాళ్ళ పేరు రాసుకోవచ్చు కదా, మరి ఇదేం కార్యక్రమం అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ప్రతి సంవత్సరం జనవరి 1 నాడు ఎవరోళ్ళకు 18 ఏళ్లు నిండుతాయో వాళ్ళ పేర్లు రాయించుకోవచ్చు. కానీ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఇంటింటికి అధికారులు వస్తారు. ప్రతి సంవత్సరం మనం పోయి రాయించుకోవాలి అధికారుల దగ్గరికి, కానీ ఈసారి అట్లా కాదు, ఇంటింటికి అధికారులు వస్తారు. మరి నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్ లో ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలో ఎస్ఐఆర్ మొదటిసారి జరుగుతలేదు. ఇదివరకు 13 సార్లు జరిగింది, ఈసారి జరిగేది 14వ. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో 2002లో బీజేపీ లీడర్ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్ కోసం రైజింగ్ స్టేట్మెంట్
కోసం, వయోపరిమితి సడలింపు, సడలింపు, కోసం, అర్హత ప్రమాణాలు, నలభై 41,000, 1కి 300, 40, నోటిఫికేషన్, ట్యాక్స్. సరే, క్షమించండి. మర్చిపోయాను. ముప్పై 31, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజానీకం చుట్టాల అలాగే గడిచిన 5 సంవత్సరాలు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. 5 సంవత్సరాల పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో, అలాగే 4వ విడత ముఖ్యమంత్రిగా ఇవాళ 2024 నుంచి రీసెంట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన పాలనా హయాంలో వ్యవసాయ రంగానికి ఆయన ద్వారా జరిగిన ప్రయోజనాలు, రైతుల ఆత్మగౌరవాన్ని, అలాగే వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి ఆదాయ వనరుల్ని కాపాడే దిశగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్ష సాక్షులుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా ఒకసారి 2014-19 మధ్యకాలం నాటి చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో నాడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా మెరుగైన ఆదాయ వనరుగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 46 లక్షల మందికి పైగా 50,000 లోపు రుణాలున్న రైతాంగానికి ఒకే దఫా వ్యవసాయ రుణాలని రద్దు చేసిన నేపథ్యం మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే 1,50,000 వరకు రైతు రుణ విమోచన చేస్తాను అని చెప్పని చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2019 ఎన్నికలకు ముందు 3 విడతలు రుణమాఫీ జమ చేసిన తీరు, అలాగే 4-5 విడతల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా జీవో విడుదల చేసిన నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి
అలాగే 2019లో తన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జీవోని అమలు చేయని తీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే సందర్భంలో అగ్రికల్చర్ మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇస్తూ 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 26,000 ట్రాక్టర్లని రైతు రథం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి సబ్సిడీ ద్వారా అందించడం జరిగింది. ఇదే క్రమంలో ఆ రోజున అగ్రికల్చర్ మెకనైజేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సబ్సిడీ ద్వారా హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్లు లాంటి అగ్రికల్చర్ యాంత్రీకరణకి ఉపయోగపడే ప్రతి పరికరాన్ని లక్షలాది మంది రైతులకి సబ్సిడీ ద్వారా అందించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదే సందర్భంలో రైతులకి టార్పాలిన్లు, సిల్ఫాలిన్ లాంటి అంటే పంటలు ఆరబెట్టుకోవడానికి, అలాగే వర్షాల లాంటి వాటి నుంచి పంటలను కాపాడుకోవడానికి ఉపయోగపడే పట్టాలను కూడా సబ్సిడీ ద్వారా అందించిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి కూడా, ఎందుకంటే ఇవాళ వ్యవసాయం సక్రమంగా కొనసాగాలి అని అంటే రైతుకు సాగునీరు అవసరం. ఆ సాగునీరు అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీరు చెట్టుతో కలిపి 2014-19 మధ్యకాలంలో 5 సంవత్సరాల టెన్యూర్లో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ అక్కడున్న దుర్భిక్ష పరిస్థితుల్ని, అక్కడున్న కొద్దిపాటి నీటి వనరుల్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతానికే డెడికేటెడ్గా ఆ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలన చంద్రబాబు నాయుడు గారిది. అదే సందర్భంలో అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగపరచుకోవడం ద్వారా మెరుగైన ఆదాయ వనరులు దక్కించుకోవాలి, అక్కడున్న రైతాంగానికి హార్టికల్చర్ని ప్రమోట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 90% సబ్సిడీతో రాయలసీమ రైతాంగానికి 17 లక్షల ఎకరాలకి 2014-19 మధ్యకాలంలో డ్రిప్ పరికరాలు ఇచ్చింది కూడా రాయలసీమ రైతాంగానికి తెలుసు, రాష్ట్ర రైతాంగానికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రభావంతో అతను మరింత మెరుగైన అభివృద్ధి చేస్తాడనే ఒక నమ్మకంతో 2019లో అతని వ్యూహకర్తలు, అతని సోషల్ మీడియా, అతని సొంత మీడియా, అతని తరపున పనిచేసిన కొందరు న్యూట్రల్ ముసుగులో పనిచేసిన వ్యక్తుల ప్రచార ప్రభావంతో ప్రభావితులైన ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో 2014 మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీరు కూడా బాబాయ్ కొడుకు మీరు కూడా 2 కోట్లు సహాయం చేయాలన్నా అంటే వైట్ మనీ ఇదంతా వాళ్ళకి నలుగురికి 450,000 ఆయన తరపున ఈయన ఇచ్చాడు. ఇది చేసిన తప్పు. ఆయనకు అప్పు ఇచ్చాడు బంధువు కాబట్టి, ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, సమయానికి లేవు కాబట్టి ఆయనకి ఇచ్చాడు. అంతేకాదు ఇంకో పెద్ద కేసు ఏంటంటే ఆ ప్లేటర్ గారి పేరు ఏంటి, రాధాకృష్ణ అనే ఆయన ఒక ఆయన మధ్యవర్తి, ఆయన అడ్వకేట్. ఆయన ఏం చేశాడు, భూభారతి ప్రాజెక్ట్ ఇది గవర్నమెంట్ది, మీరు 2 లక్షల దావని వేయండి, ఇది రెగ్యులర్ అయితే అని చెప్పారు. అది గవర్నమెంట్ది కాదంట. ఆయనే ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాడు బ్యాంకులో, దాని మీద డబ్బులు వేస్తే ఆయన డ్రా చేసుకున్నాడు. ఇది మోసం. ఈ మోసం అని ఎప్పుడు తెలిసింది, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆయన కూడా ఇన్వెస్టిగేషన్లో కన్ఫెషన్లో నేనే మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నానని చెప్పాడు. మోసపోయిన వాళ్ళు ఇవాళ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారి రెడ్ బుక్ యొక్క సారాంశం. ఎవరైతే మోసపోతారో, ఎవరైతే బాధితులు అవుతారో ఆ బాధితులు లోపల ఉంటారు, దాడులు చేసిన వాళ్ళు బయట ఉంటారు. చూశారుగా, మా ఇంటి మీద దాడి చేస్తే నన్ను లోపలేశారు. అక్కడెక్కడో జంద్రూరులో చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఆ శ్రీనివాస్ అనేవాళ్ళు లోపలేశారు. ఇక్కడ మోసపోతే వీళ్ళు లోపలేశారు. ఈ రెడ్ బుక్ అనేది ఎక్కడి దాకా వెళ్ళిందంటే తెలంగాణలో కూడా పెట్టారు రెడ్ బుక్. ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లోకేష్ డైరెక్ట్గా సీఎం ఆఫీస్తో మాట్లాడాడు. ఏంది కర్మ, నాకు అర్థం కాలేదు. ఇంత ఘోరమా? ఇంత ఘోరంగా ఒక మాజీ శాసనసభ్యుడిని, ఒక వ్యాపారస్తుడిని మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇవాళ కాబట్టి రేపైనా వాస్తవాలు తెలుస్తాయి కదా, తెలియవా వాస్తవాలు? ఆగిపోతాయా? అన్యాయంగా అక్రమంగా అసలు పొలాలు కొనుక్కుంటే ఏమి లాభం? ఈ రమేష్ కానీ ఇంకోళ్ళు కానీ రెగ్యులరైజ్ కానిటువంటి బొనాలకి డబ్బులు ఇచ్చి ఏం చేసుకోవాలి? వీళ్ళు నాకు అర్థం కాలేదు. తెలంగాణలో ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా లోకేష్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ? ఇది అయిపోయింది. బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత అయ్యో మా బ్రహ్మనాయుడు గారిని లోపల పెట్టారే అన్యాయంగా అక్రమంగాని, ఆయన వచ్చినప్పుడు ఇంటికి 10 మంది వస్తారు. లేదు ఆయన గుడికి వెళ్ళాడు, గుడి దగ్గర 10 మంది వస్తారు. మాజీ శాస్త్రజ్ఞుడు ఆయన వీరోచితంగా బయటకు వచ్చాడు, బ్రహ్మాండంగా బయటకు వచ్చాడు అనే ఉద్దేశంతో, తప్పు చేయకోకుండా 14 రోజుల పాటు జైల్లో ఉండాలనే ఉద్దేశంతో ఓ పెద్ద దండ చేశారంట.
ఆ దండం లాక్కుపోయారంటండి. విన్నారా? ఎవరు లాక్కుపోయింది? పోలీసులు. దండం లాక్కుపోయారంట. మీ దుంప దగ్గర లా అండ్ ఆర్డర్ కాపాడాలయ్యా, లేదా అరెస్ట్ చేయాలా ఎవరినన్నా? దండం లాక్కుపోయి కట్ చేశారంట. ఏం పోయే కాలం వచ్చింది ఈ పోలీసులు? నేను అడుగుతా ఉన్నా. పోలీసులు తమ నాయకుడికి ఒక అద్భుతమైన దండ తయారు చేసుకుని అభిమానులు వేస్తుంటే దాన్ని లాక్కుపోయి కట్ చేస్తారు. లేదు డిఎస్సి అనే దాన్ని ఒక బొమ్మగా తయారు చేసి దాన్ని దహనం చేస్తుంటే దాన్ని లాక్కుపోయి కట్ చేస్తారు. సరే, చంద్రబాబు నాయుడు బొమ్మను తగలేస్తుంటే దాన్ని కట్ చెప్పాలని సీఎం బొమ్మ అయితే కట్ చేస్తున్నామని రావచ్చు. ఈ దండలు కూడా పెట్టే బాబు నాకు అర్థం కాలే. పోలీసులకి ఏం పోయే కాలం వచ్చింది చెప్తున్నా. అయ్యా, పోలీసులకి అందరికీ మనవి చేస్తున్నా, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలే ఉంది. ఎవరిని వదిలిపెట్టం. మీరు ఇవాళ ప్రభుత్వం చేతిలో రౌడీలుగా బిహేవ్ చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం. అలాంటి వాళ్ళకే పోస్టింగ్లు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళే సిఐలు, అలాంటి వాళ్ళే ఎస్ఐలు, అలాంటి వాళ్ళే డిఎస్పీలు. వినుకొండలో కూడా అంతే. ఇది శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరైతే హద్దు మీరి పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. 3 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ చట్ట ప్రకారంగా శిక్షించే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వల్లా బ్రహ్మనాయుడు గారు వ్యాపారాలు చేసి సంపాదించుకున్న మనిషే తప్ప ఎవరి దగ్గర అన్యాయంగా అక్రమంగా కాజేయాలనే మనస్తత్వం లేని వ్యక్తి. పెదకూరుపాడులో నిలబడి ఓడిపోయాడు, వినుకొండ వచ్చాడు, వినుకొండలో గెలిచాడు, మళ్ళా నిలబడ్డాడు, మళ్ళా ఓడిపోయాడు, మళ్ళా నిలబడ్డాడు, మళ్ళా గెలుస్తాడు. రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయేటటువంటి పిరికి బంద కాదు. 14 రోజులు కాదు, 14 మాసాలున్నా మీరేమీ చేయలేరని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. ఆయన పెంచుతున్నారా? మీరు అన్యాయమైన కేసులో పెట్టి పెంచుతున్నారు తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా విచారణలో ఆయనకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ పోలీసులు కానీ కోర్టు కానీ విచారిస్తే ధర్మంగా ప్రవర్తిస్తుంది. ఆయన దీనిలో కేవలం మోసపోయినటువంటి బాధితుడు తప్ప ఈయన కానీ ఆ రమేష్ కానీ వీళ్ళు ఎక్కినది కాదనే వాస్తవాన్ని నిదానంగా అయినా తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. అంటే ఈ కేసు వాసన ఆయన పసిపెట్టాడనమాట. ప్రయత్నం అప్పుడే ప్రారంభమైందని అనుకోవాలి. ఇంకా ఈ కేసు వాసన ఆయనకి కొట్టింది, ఆయన చూశాడు, దొరికాడు బ్రహ్మనాయుడు వేసాయి అనే పద్ధతుల్లో బిహేవ్ చేశారు. అనుభవిస్తారు. దీనికి ఖచ్చితంగా ఆయన కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఓకే. వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై వారు మండిపడ్డారు. కూడా ఏ విధంగా మీరు ఆయన బహిరంగంగా ఎంత దారుణంగా దూషించాడో మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా మాట్లాడాడో. అదేవిధంగా మరి ఆవు చేలం వేస్తే దూడ గట్టును వేస్తుందన్న చందంగా మరి వారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన మాటలు కూడా చూసాం నిన్నటి రోజున. చాలా దారుణంగా, చాలా సంస్కారహీనంగా మాట్లాడడం చూసాం మనం. మరి ఏంటబ్బా ఇంత ఏదో ఉరుమురున్నట్టు సడన్గా ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు? మరి వీళ్ళ గురించి అసలు టాపిక్కే లేదు కదా. డిప్యూటీ సీఎం గారి గురించి కానీ వారి గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు కదా వారి గురించి. ఏంటి ఇలా ఎందుకు వచ్చారు అని చెప్పేసి నేను అనుకుంటే నేను భావించింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న పౌర సమాజం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ ఎన్కౌంటర్ల మీద, లేకపోతే రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ మీద, లేకపోతే రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల మీద, రాష్ట్రంలో ఉన్న సంక్షేమం గురించి కానీ, వారి పరిపాలన గురించి కానీ, రాజ్యాంగబద్ధమైన పరిపాలన నుంచి కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ రాష్ట్రంలో పౌర సమాజం కానీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు కానీ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తుండగానే డైవర్ట్ చేయడం అన్నట్టు మన డిప్యూటీ సీఎం గారు సడన్గా వచ్చి కాకినాడలో ఒక మీటింగ్ పెట్టి నానా దుర్భాషలాడి వెళ్ళారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము ఎక్కడా డైవర్ట్ అవదలుచుకోలేదు సార్. ముఖ్యమంత్రి గారు మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, ఈ రాష్ట్రంలో పౌర సమాజం, ఈ రాష్ట్రంలో ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ సాయి కృష్ణ, ఆ కాపుల అబ్బాయి సాయి కృష్ణకి ఏమైంది? లేదా దళితుల అబ్బాయి క్రాంతి కుమార్కి ఏమైంది? లేదా గంగమ్మ
గుర్తుందా ముఖ్యమంత్రి గారు? ఆవిడ గురించి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పని ఉంది. అలాగే తిరుపతమ్మ, అలాగే శ్రీకాకుళం సంబంధించిన కళావతమ్మ, ఈ 5గురు ఏమయ్యారు ఈ రాష్ట్రంలోని? వాటి గురించి మీరు సమాధానం చెప్పాలి ముందు. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. ఈ తిరుపతమ్మకి ఏమైంది, కళావతమ్మకి ఏమైంది, సాయి కృష్ణకి ఏమైంది, క్రాంతికి ఏమైంది, క్రాంతి కుమార్కి ఏమైంది, గంగమ్మకి ఏమైందని వీళ్ళు శవాలు కూడా కనపట్టలేదే. లాకప్ డెత్లు అయ్యి శవాలు కూడా కనపట్టలేదు. అయ్యా మహిళలయ్యా, ముగ్గురు వెనకాల ముగ్గురు ఆడవారు. సరే పోనీ మీరు ఆ సాయి కృష్ణని దుర్మార్గుడు అంటారు, లేకపోతే ఏదో కూర అంటున్నారు, రకరకాలుగా మన డిప్యూటీ సీఎం గారు ఆయన గురించే మీటింగ్ పెట్టినట్టు పెట్టారు కాకినాడలో వచ్చి. ఓన్లీ సాయి కృష్ణ అన్న అతను దుర్మార్గుడు అని చెప్పడానికి వచ్చి మీటింగ్ పెట్టినట్టు పెట్టారు కాకినాడ వచ్చి. మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి వారి అక్క ఆయన సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఏమన్నారు? 2 కేసులు ఉన్నాయండి మా అబ్బాయి మీద అని చెప్పేసి అన్నారు. మీరు డిప్యూటీ సీఎం గారు వచ్చి 23 కేసులు అన్నారు. సాయి కృష్ణ దుర్మార్గుడే, క్రాంతి కుమార్ దుర్మార్గుడే. మరి గంగమ్మ, నాకు వాయిస్ నోటంటే మాట రావట్లేదు, తిరుపతమ్మ, వీళ్ళందరూ కూడా దుర్మార్గులే అనుకుందాం. కానీ వీళ్ళ శవాలు కానీ, మరి లేకపోతే సాయి కృష్ణ వాళ్ళ అమ్మ అడిగినట్టు బూడిదన్నా ఇవ్వాలి కదా సార్ మీరు ముఖ్యమంత్రి గారు? వాళ్ళ తల్లి ప్రశ్నించినట్టు బూడిదన్నా ఇవ్వాలి కదండి ఈ రాష్ట్ర ప్రజలకి. మీరు డైవర్ట్ చేస్తానంటే ఎలాగా? ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. అలాంటిది మీరు పిల్లల్ని చంపేసి, స్టేషన్లో చంపేసి బూడిద కూడా ఇవ్వకపోతే ఎలాగండి? వాళ్ళు బూడిదే కదా అడుగుతున్నారు. మా కేసు వద్దంటున్నారు, ఏం వద్దంటున్నారు? బాబు బూడిద ఇచ్చండి ముఖ్యమంత్రి గారు. దానికోసమని పవన్ కళ్యాణ్ గారు వచ్చి పెద్దలు అందరూ మాజీ మంత్రులు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి గురించి కానీ అయితే, లేకపోతే పద్మనాభం గారి గురించి, నాని గారి గురించి, గీత గారి గురించి, మన కన్నబాబు గారి గురించి, రాంబాబు గారి గురించి, ఎందుకు సార్ ఇవన్నీ? మమ్మల్ని తిట్టుకుంటే తిట్టుకోండి, కానీ ఆవిడ తల్లి అన్నట్టు బూడిదైతే మటుకు ఇవ్వండి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.